ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుండి ప్రారంభం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు మన యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడని రూఢిపరుస్తున్నటువంటి వాక్యాలు. నా శ్రమలో, ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రతి శ్రమలో మనము ప్రార్థన కాదు, ప్రార్థన అంటే మామూలుగా చేసేది, మొరపెట్టాలన్నమాట. మొరపెట్టడం అంటే హృదయ అంతరంగాల్లో నుంచి బాధతో, కన్నీటితో, మనకున్న ప్రాబ్లంను బట్టి దేవునికి ప్రాణము, ఆత్మ, దేహముతో దేవునికి మొరపెట్టుకోవటం. మొర అంటే హృదయ అంతరంగం నుంచి వచ్చేది. నిజంగా నా తండ్రి నాకు ఈ కార్యం చేయాలి, చేయకపోతే నా బ్రతుకు ఏమవుతుందో అని కన్నీటితో చేసే ప్రార్థనని మొర్రపెట్టడం. మొర్రకు ప్రార్థనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మొర్ర అంతరంగాల నుంచి వచ్చినప్పుడు దేవునికి ఇష్టమైన బలిగా సూచిస్తుంది. అందుకొరకే నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా ప్రార్థన అంగీకరించెను. చూసారా? కాబట్టి ఎప్పుడైతే మనము దేవునికి అంతరంగాలలో నుంచి మనము దేవునికి ప్రార్థన చేస్తామో, దేవుడు దాన్ని ప్రార్థన వింటాడు, మొరను ఇంకా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నిజంగా నా బిడ్డ నాకు ఎలా మొరపెడుతుందంటే, ఆమె ఉన్న బాధనంతటిని కూడా నాకు ఎక్స్ప్రెస్ చేస్తుంది, కాబట్టి నేను అంగీకరిస్తానని ఆయన అంగీకరిస్తాడట. కాబట్టి అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడం మాత్రమే కాకుండా, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను అని రాయబడుతుంది. కాబట్టి అందరి ప్రార్థనలు ఆయన చెవులో చూస్తాయి అనటానికి కాదు, కానీ నిజముగా నాకు మొరపెట్టు వారికి నేను దగ్గరగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నిజముగా అంటే ఏంటనమాట, మనకున్న అవసరతను బట్టి, బాధను బట్టి, ఆ యొక్క కన్నీటితో చేసే ప్రార్థనను బట్టి దేవుడు వెంటనే అంగీకరిస్తాడట. చూసారా? కాబట్టి నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని రాయబడింది. కాబట్టి అటువంటి ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేరాలి అంటే, మనం ప్రార్థనలు మన కొరకు అయితే మనం ఎంతో మొరపెడతా ఉంటాం. కానీ దేవుడు అటువంటి ప్రార్థన నీకు అవసరమైనప్పుడేమో మొరపెడతావు, మరి ఇతరులకు ప్రార్థన విజ్ఞాపన చేసేటప్పుడు ఎందుకు అలా చేయవు అని కూడా దేవుడు సూచిస్తూ ఉంటాడు. కాబట్టి మన కొరకు చేసుకున్న, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసిన నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఒకటేలాగా ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటించాలి అంటే నీ కొరకు నువ్వు ఎలా చేసుకుంటావో నీ పొరుగువాని కొరకు కూడా అలాగనే చేయాలని దాని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే నువ్వు ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటావో, నీకెప్పుడైనా అటువంటి భయంకర పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మామూలుగా ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించి నీ మనవిని వెంటనే వింటాడన్నమాట. కాబట్టి నీ మొర్ర, నీ ప్రార్థన ఆయన చెవులో చొచ్చిపోతుందన్నమాట. ఆయన చెవులో చొరగానే నీకు జవాబు వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో మన కొరకు ఒకలాగా, ఇతరులకు ఒకలాగా వ్యత్యాసం అనేది ఉండకూడదని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ప్రార్థనలో కూడా స్వార్థం ఉండకూడదు. ప్రార్థనలో కూడా మన ప్రార్థన కంటే, మన అవసరతల కంటే ఇతరుల కొరకు ఎక్కువగా చేయాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వెప్పుడైతే ఇతరుల కొరకు చేస్తావో, యోబు గ్రంథము 42:10 ప్రకారంగా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించినప్పుడు తన క్షేమస్థితి తనకు కలిగినని జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.